తమిళనాడు సీఎం విజయ్ దళపతి నిన్నటి వరకు నార్మల్ పర్సన్, ఒక నార్మల్ విజయ్ దళపతిగా ఉన్నటువంటి పేరు ఇప్పుడు పక్కన సీఎం యాడ్ అయింది. తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఈ సందర్భంలో ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, పెళ్ళైన మహిళకి 8 గ్రాముల బంగారం, అదేవిధంగా పుట్టిన బిడ్డకి బంగారు ఉంగరం ఇస్తానని చెప్పారు. కానీ ఆ ఒక పథకాలు ఇంకా అమలు కాకముందే చాలా మందికి కూడా దాదాపుగా 400 మందికి ఉచితంగా బంగారు ఉంగరాలని విజయ్ దళపతి గారు పంచడం జరిగింది. సో ఆ విషయాల్ని స్వయంగా వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది నార్మల్గా ఏంటంటే మనందరికీ తెలుసు, విజయ్ దళపతి గారు చేసినటువంటి చాలా సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అండ్ జనాల్లో ఎంత మంచి ఆదరణ అంటే, అరే ఈ సినిమాలు ఇంకా ఎవ్వరు కూడా చేయలేరు, అండ్ ఈయనని ప్రతి ఒక్క సినిమాని కూడా విజయ్ గారే చెయ్యాలి అనే ఒక స్థాయికి తమిళనాడు ప్రజలు తీసుకెళ్లారు. అంత గొప్పగా విజయ్ గారిని ఆరాధిస్తూ ఉన్నారు కూడా. అయితే బిగిలి అనే సినిమా అయితే మన విజయ్ దళపతి గారే ఆ సినిమాలో చేయడం జరిగింది. అండ్ సినిమా షూటింగ్ లాస్ట్ డే రోజు ఏం చేశారంటే, అసలు ఈ సినిమా కోసం అటున్నటువంటి టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే చేసినటువంటి ప్రతి ఒక్క పని, ఓన్లీ టెక్నీషియన్స్ అని కాదు, ఓన్లీ వాళ్ళని కాదు వీళ్ళని కాదు, నటీనటుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆఖరికి ఎవరైతే ఇక్కడ ఊడడం కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆ సినిమా కోసం ఎవరెవరైతే పని చేశారో వాళ్ళందరికీ దాదాపుగా 400 మందికి బిగిలి అని చెప్పేసి ఆ సినిమా టైటిల్ ఉన్నటువంటి బంగారు ఉంగరాల్ని విజయ్ దళపతి గారు ఫ్రీగా గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. సో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఇప్పుడు నార్మల్గా సినిమా అయిపోతుందని ఒక హ్యాపీనెస్తోని నార్మల్గా ఎవరికి ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ లేకపోతే గిఫ్ట్ ఇవ్వడం కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ విజయ్ గారు ఆ విధంగా కాకుండా తను చేసిన ప్రతి ఒక్క సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అండ్ ఒక పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పని చేస్తారనే విధంగా ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి న్యూస్ అన్నమాట. అయితే బిగిలీ సినిమాకి ఇంకా స్పెషల్గా ఏంటంటే అందరికి కూడా బంగారు ఉంగరాలు ఇవ్వడం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఈ విధంగా మమ్మల్ని ఏ హీరో కూడా ట్రీట్ చేయలేదు. సో అంటే నార్మల్గా ఏ హీరో అయినా కూడా సినిమా అయిపోతుంది అండ్ సినిమా హిట్ అవుతుందని ఒక హ్యాపీనెస్లో ఆ ఒక ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే డైరెక్టర్కి కానీ లేకపోతే నటీనటులకి గిఫ్ట్లు ఇచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ విధంగా టెక్నీషియన్స్ దగ్గర నుంచి పనిచేసే వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా గౌరవం ఇవ్వడం అనేది, వాళ్ళు చేసినటువంటి కష్టాన్ని గుర్తించి ఈ విధంగా గిఫ్ట్గా ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇలాంటి హీరోని మేము ఎక్కడ ఏ ఇండస్ట్రీలో కూడా చూడలేదంటూ చాలామంది కూడా విజయ్ గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. సో మరి బిగిలీ సినిమాకు సంబంధించి ఆ విధంగా సినిమా పేరున్నటువంటి ఆ ఒక బంగారు ఉంగరాలని 400 మంది గిఫ్ట్గా ఇచ్చారంట. సో ప్రజెంట్ ఆ న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం ఖచ్చితంగా కామెంట్ చేయండి.